రాష్ట్రంలో ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఎంపీ మల్లురవి. కేటీఆర్, హరీష్ రావుల కామెంట్స్ జోకర్లను తలపిస్తున్నాయన్నారు. 10 ఏళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రంను గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రాత్రింబవళ్లు కృషి చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మల్లురవి. మాజీ మంత్రి హరీష్ రావు ప్రతిరోజు ముఖ్యమంత్రి పదవిని కూడా గౌరవించకుండా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజల ముందు ఒక జోకర్స్ లాగా మాట్లాడుతున్నారు. వారు మాట్లాడేది ప్రజల సమస్యలు కాదు. వారు రాత్రింబగళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు పరిపాలించడానికి ప్రజలు ఓటిచ్చి గెలిపిస్తే బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడ్డట్టుగా తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరగబడతారని మతి చెల్లించి మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. బంగ్లాదేశ్లో ప్రజలు భౌతికంగా తిరుగుబాటు చేసి అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టారు. కానీ ఈ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరుగుబాటు చేసి ఓట్ల ద్వారా ప్రభుత్వాన్ని దించిపడేశారు. మీ ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్లో ప్రజలు ఏ రకంగా ఉన్న ప్రభుత్వాన్ని దించారో మీ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు. ఈ విషయం మర్చిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్లో లాగా ప్రజలు తిరస్కరిస్తారంట. ప్రజా ప్రయోజనకరమైన పనులన్నీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. సివిల్ సప్లైస్ ద్వారా సన్న బియ్యం పేద ప్రజలందరికీ కోట్ల మందికి ఇచ్చేటటువంటి స్కీముని రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. మీ టైంలో దొడ్డు బియ్యం అవి తినలేక అమ్ముకునేవాళ్ళు. విప్లవాత్మకమైనటువంటి ప్రజా ప్రయోజనకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే ఎందుకు బంగ్లాదేశ్ లాగా ఇక్కడ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు? హాస్టల్ బిల్డింగ్లు కడతారు, 25 ఎకరాల్లో ఆ హాస్టల్ స్కూల్ కడతారు. ప్రపంచ స్థాయి విద్య, ప్రపంచ స్థాయి భోజనం, ప్రపంచ స్థాయి ఆట స్థలాలు ఎవరికిస్తారు? సమాజంలో అట్టడుగున ఇబ్బందులు పడుతూ సామాజికంగా, ఆర్థికంగా, ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో వెనకబడ్డటువంటి జాతులకు సంబంధించిన ప్రజల్ని 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే ఏర్పాటు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మీ సమయంలో ధరణి అనేటటువంటి పోర్టల్ తీసుకొని వచ్చి రైతుల్ని అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పార్టీ మీ పార్టీ. ఆ ధరణి వల్ల ఇప్పటికీ లక్షల మంది, దాదాపు 16 లక్షల మంది ఇప్పుడు కూడా ధరణి వల్ల ఇబ్బంది